Hello everyone, welcome back to our channel DRNTR యూనివర్సిటీ 2024 సంబంధించి బీఎస్సీ నర్సింగ్ యొక్క అప్లికేషన్స్ అయితే కంప్లీట్ కావడం జరిగింది నిన్నటితో. అదేవిధంగా మరి అప్లికేషన్స్ అయిపోయాయి, మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, మరి ఏ విధంగా ఉంటుంది, స్టెప్ బై స్టెప్ అనే కౌన్సిలింగ్ కూడా ఇవాళ తెలుసుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఇక్కడ ఏదైతే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే మనకి ఇక్కడ రిలీజ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మరి వెబ్ వర్షన్ ఎప్పుడు ఇవ్వాలి, ఇలాంటి డౌట్స్ ఉన్నాయి కదా మీకు. కంప్లీట్ అయ్యే వీడియోలో అయితే కంప్లీట్ వివరాలు అందిస్తూ ఉంటాను. ముందుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోకి లైక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మీకు ఇక్కడ సీటు వచ్చి కాలేజీకి వెళ్ళేంత వరకు. ఓకే, టాపిక్లోకి వచ్చేసినట్లయితే మనకి ఇక్కడ నిన్నటితో మనకి యొక్క బిఎస్ఎన్ఎస్ సంబంధించి అప్లికేషన్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. అదేవిధంగా మరి మీ సర్టిఫికేట్స్ కూడా వెరిఫికేషన్ కంప్లీట్ అన్నట్టు మీకు ఇక్కడ మెసేజ్ అయితే రావడం జరిగింది, VO1 అప్రూవ్డ్, VO2 అప్రూవ్డ్ అని. ఓకే, మరి మెరిట్ లిస్ట్ ఎప్పుడు ఇస్తారు, ఈ యొక్క ప్రొవిజన్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు ఇస్తారని కూడా మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ ఏదైతే మనకు నిన్నటి వరకు అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది కదా ఈ యొక్క అప్లికేషన్ చేసుకోవడానికి, వీది కూడా అప్లికేషన్ కూడా ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేస్తారు. కంప్లీట్ చేసిన తర్వాత మరి ఎన్ని రోజులకు యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది మీకు డౌట్ రావచ్చు. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రావడానికి మనకు దాదాపుగా మనకి ఇక్కడ 1 వీక్ టైం అయితే పడడం జరుగుతుంది. మరి 1 వీక్ టైం ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్రూవ్ అయింది, అన్నీ అయిపోయింది, కానీ మళ్ళీ ఆఫీసర్స్ అనమాట ఒకరికి రెండుసారి అయితే వెరిఫై చేస్తారు మీ యొక్క డాక్యుమెంట్. వెరిఫై చేసిన తర్వాత మీ యొక్క లిస్ట్ అనమాట ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కూడా మనకి ఇక్కడ ఏదైతే వెబ్సైట్లో ప్లేస్ చేయడం జరుగుతుంది. వెబ్సైట్లో ప్లేస్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మీ యొక్క డీటెయిల్స్ అయితే మనం వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ మీ యొక్క నేమ్ కావచ్చు, అదేవిధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు. ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే మీరు ఏం చేస్తారంటే వెంటనే ఇక్కడ మనకు ఎడిట్ ఆప్షన్ అనేది ఉంటుంది, లేదంటే మనమైతే ఏదైతే DRNTR యూనివర్సిటీకి మనం మెయిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆ ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఏదైతే సీటు మ్యాట్రిక్స్ లిస్ట్ అనమాట. మరి ఇక ఆంధ్రప్రదేశ్లో మరి బిఎస్ఎన్ఎస్ సంబంధించిన ఎన్నికలు ఉన్నాయి. ఆ సంబంధించిన కంప్లీట్ యొక్క సీటు మ్యాట్రిక్స్ లిస్ట్ ఇక్కడ మనకు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ యొక్క సీటు మ్యాట్రిక్స్ లిస్ట్ లో మనకి ఏముంటాయి వివరాలు అన్నట్టు చూసుకున్నట్టయితే కాలేజ్ వైజ్ గా సీట్స్ ఉంటాయి, అదేవిధంగా మేనేజ్మెంట్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా కౌన్సిలింగ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, మరి కేటగిరీ వైజ్ గా మనకి ఇక్కడ సీట్స్ డివైడ్ అయి ఉంటాయి అనమాట. లైక్ ఈ విధంగా ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇక్కడ స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ గా ఉండడం జరుగుతుంది. మరి సీట్ మ్యాట్రిక్స్ అయిపోయిన తర్వాత మరి నెక్స్ట్ ఏం ప్రాసెస్ ఉంటుందంటే నెక్స్ట్ డైరెక్ట్ గా వచ్చేసి ఇక్కడ మనకు వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి ఇక్కడ మనకైతే డేట్స్ అయితే అనౌన్స్ చేస్తారు. అదేవిధంగా డేట్స్ అనౌన్స్ చేసిన తర్వాత లింక్స్ ఇక్కడ మనకు ఏదైతే అఫిషియల్ వెబ్సైట్ ఉంది కదా ఇందులో మనకి ఇక్కడ లింక్స్ అయితే ఎనేబుల్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఉంటుంది మన ప్రాసెస్ మన స్టెప్ బై స్టెప్ అనమాట. మరి మనకి ఇక్కడ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది, తర్వాత ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది. ఇక్కడ స్టెప్ బై స్టెప్ అనేది కూడా కంప్లీట్ యొక్క ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. మీకు స్టెప్ బై స్టెప్ కంప్లీట్ యొక్క ప్రాసెస్ అనేది కూడా మీకు డెడికేటెడ్ గా వీడియో చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది మన ఛానల్లో. స్టెప్ బై స్టెప్ అనమాట, చిన్న అప్డేట్ నుంచి పెద్ద అప్డేట్ వరకు ఇక్కడ కంప్లీట్ గైడెన్స్ అయితే ఇస్తా ఉంటాను మీకు సీటు వచ్చి కాలేజీకి వెళ్ళేంత వరకు. ఓకే, ఇంకా ఎవరికైనా సబ్స్క్రైబ్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మీరు తెలియజేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.